శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. చిలమతూరు మండల జెడ్పీటీసీ అనూషతో పాటు 3 ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్లు, ఎఫ్పీ షాప్ డీలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. పార్టీలో చేరిన జెడ్పీటీసీ అనూష అధికార పార్టీలో తనకు ఎదురైన సమస్యల్ని తాను జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు వైసీపీలోనే కొంతమంది అనేక ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ తన అభ్యర్థిత్వాన్ని వ్యక్తిగతంగా నమ్మిన ఓటర్లు నన్ను గెలిపించారన్నారు. రాబోయే రోజుల్లో హిందూపురంలో వైసీపీ ఖాళీ అవుతుందని జెడ్పీటీసీ అనూష తెలిపారు. అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న మా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం మొదలు పెట్టారు. మా ఇంటి దగ్గరికి కొంతమంది రౌడీలు ఒకళ్ళకు అర్ధరాత్రిలో పంపించి బెదిరించాలని చూస్తున్నారు. వారందరికీ ఒకటే చెప్తున్నాం, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. మీరు ఎంతమందిని బెదిరించినా ఏం చేసినా త్వరలో హిందూపురం నియోజకవర్గంలో మీ పార్టీ ఖాళీ అవడం ఖాయం. ఎంపీపీ గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక బీసీ మహిళకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి గౌరవించాము అని చెప్పారు. అనారోగ్యం కారణంగా మా అత్తమ్మ గారు చనిపోతే మా అత్తమ్మ గారికి కేటాయించిన జెడ్పీటీసీ టికెట్ మళ్ళీ మాకు రాకూడదని ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలుసు. జెడ్పీటీసీ ఎలక్షన్లో మాతో ఓడించడానికి మీరు కంకణం కట్టుకొని పనిచేశారు. చిలమతూరు మండలం ప్రజలందరికీ తెలుసు. కానీ దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మేము గెలిచాము. మా మీరు పక్క విక్రమ్ నగర్ రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం ఒక్క నిమిషం. ఓటు